హలో ఫ్రెండ్స్, నేను సూర్య. అండ్ ఈరోజు మనం పియానోలో పెహ్లా నషా సాంగ్ ఎలా వాయించాలో నేర్పించబోతున్నా. అండ్ ఇన్ ద న్యూ పియానో అనమాట, విత్ ఎల్ఈడి డిస్ప్లే. ఓకే, సో 61 కీ అనమాట. సో ఇది ఆన్ బటన్. అండ్ ఇంకోండి, డిస్ప్లే వెలిగింది. 5లో పెట్టుకుందాం. అండ్ నేనైతే కీస్ని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే నాకు బాగా తెలుసు కీస్ ఏంటి, ఎలా ఉంటాయి, అవి పొజిషన్స్ నాకు చాలా బాగా తెలుసు అనమాట. సో నేను పెహ్లా నషా సాంగ్ పియానోలో ఇప్పుడు మీకు నేర్పిస్తాను. పెహ్లా నషా వచ్చేసరికి మనకి మ్యూజిక్స్తో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యూజిక్స్ నేను అసలు నేర్పించాను, ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది. సో పెహ్లా నషా ఫాస్ట్గా నేర్చుకుందాం. జస్ట్ 15 minutesలో పెహ్లా నషా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ గో. సో పెహ్లా నషా సాంగ్లో ఫస్ట్ వర్డింగ్ అయితే మనకి ఏతో స్టార్ట్ అవుతుంది, ఏ నోట్ అనమాట. అండ్ ఇవన్నీ మనకి బేసిక్స్ అంతా నేను ఇంకో వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బేసిక్స్ వచ్చేసరికి ఇప్పుడు చిన్నగా చెప్పేస్తాను మీకు. సో స్టార్టింగ్ సీతో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా సీతోనే ఎండ్ అవుతుంది. ఓకే, అది బేసిక్స్. అండ్ ఈ 5 షార్ప్ కీస్ కలిపితే ఒక ఆక్టేన్ అవుతుంది. నాకు 5 ఆక్టేన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, లెట్స్ గో. ఇంకా మిడిల్ ఆక్టేన్లో ఏ కీని యూస్ చేసి మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. పెహ్లా నషా, ఒక్క నిమిషం, ఏ నోట్తో స్టార్టింగ్ అన్నా కదా. సో ఇది వచ్చేసరికి లిరిక్స్. సో ఫస్ట్ అయితే చాహే తుమ్ కుచ్ నా కరో. సో చాహే అంటే ఏజీ, తుమ్ కుచ్ నా కరో. సో అది మీకు డీటెయిల్గా ఫస్ట్ వాయించి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇలాగైతే వస్తుంది. సో చాహే తుమ్ कुछ ना करो. चाहे ఏజీగా వస్తుంది. తుమ్ కుచ్ నా, ఈ 2 times అయినా కొట్టుకోవచ్చు, 1 time అయినా కొట్టుకోవచ్చు. కుచ్ నా కరో అలాగ వస్తుంది. సింగిల్ ఫింగర్ చూడండి. సారీ, అలా అదే నేను అన్నీ యూజ్ చేసి పర్ఫెక్ట్గా కొడితే. ఓకే, నెక్స్ట్ मैंने सुन लिया. అదే मैंने सुन लिया. సో मैंने వచ్చేసరికి ఏ అండ్ ఏ షార్ప్. मैंने सुन लिया, సింగిల్ ఫింగర్ చూడండి. సో ఈ ఫుల్ 2 lines ఒక వేలో కొడతా చూడండి. ఓకే, నెక్స్ట్ కే సాథీ ప్యార్ కా ముझे चुन लिया. ఇది కూడా కాస్త దగ్గరగా బాగానే ఫస్ట్ అండ్ సెకండ్ లైన్లోనే ఉంటుంది. లెట్స్ గో. సో ఫస్ట్ అయితే వాయిస్తాను. ఓకే, సో ఇది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. కే సాథీ, కే వచ్చేసరికి ఏ, సాథీ కూడా ఏ జీ. నెక్స్ట్ ప్యార్ సి. ఓకే, నెక్స్ట్ కా జీ, मुझे चुन
ముఝే చున్ లియా. ఓకే, ఇక్కడ వరకు క్లియర్గా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఒక్కటి ఫుల్గా సింగిల్ ఫింగర్తో చూడండి. ఓకే, నెక్స్ట్ चुन लिया मैंने सुन लिया. ओके, అన్ని మిడిల్ ఆక్టివే. సో चुन लिया मैंने सुन लिया ఇది ఎఫ్, చున్ ఎఫ్, లియా లియా వచ్చేసరికి ఏ జీ. నెక్స్ట్ मैंने जी ए, सुन एफ, लिया ए जी. ఓకే, నెక్స్ట్ ఒక మ్యూజిక్ వస్తుంది, అది నేను చెప్తాను. అండ్ సింగిల్ ఫింగర్ కూడా చూడండి. మీకు ఆ మ్యూజిక్ కూడా చెప్తాను, ఎందుకంటే అది ఒక్కటే చెప్తాను మ్యూజిక్, ఎందుకంటే అది చాలా బాగుంటుంది మ్యూజిక్. సో ఫస్ట్ మేము సింగిల్ ఫింగర్ చూసినట్టున్నారు, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజిక్, ఇది హై ఆక్టివ్ అనమాట. అలాగనమాట. నెక్స్ట్ మ్యూజిక్ ఏం లేదు, జస్ట్ అలాగనమాట. జస్ట్ ఎఫ్ 3 times, ఈ మళ్ళీ ఎఫ్, సి హై ఆక్టివ్ సి, ఆ తర్వాత మళ్ళీ ఎఫ్, మళ్ళీ ఈ, అలా అదే 2 times. ఆ తర్వాత అలా డి 3 times, నెక్స్ట్ ఈ ఎఫ్, ఆ తర్వాత ఏ జీ 3 times. ఓకే, అలా అదే మ్యూజిక్, అది హై ఆక్టివ్. నెక్స్ట్ పెహ్లా నషా పెహ్లా కుమార్, ఇది మెయిన్ అనమాట సాంగ్కి. ఓకే, ఇది మిడిల్ ఆక్టివ్. సో చూసినట్లయితే ఇది అయిపోయింది. పెహ్లా నషా చాలా బాగుంటుంది. ఓకే, అలాగ రాదు, నేను స్లో చేశాను చూడండి. అలా వస్తుంది. పెహ్లా నషా పెహ్లా కుమార్, అది మనకి ఎఫ్ అండ్ జీ లో ఆక్టివ్ అనమాట, అంటే కిందకు వస్తాయి, లో ఆక్టివ్ కాదు, కిందకు వస్తాయి. ఈ సి నుంచి ఇలా కిందకి దిగి ఇక్కడికి వస్తాయి. ఓకే, నెక్స్ట్ పెహ్లా నషా పెహ్లా కుమార్, పెహ్లా వచ్చేసరికి ఏ సి, నషా సి డి, పెహ్లా పి సి ఎఫ్ జీ. ఇక్కడ 2 పెహ్లాలు ఉన్నాయి, ట్యూన్ మారింది కాబట్టి కొట్టే విధానం కూడా మారుతుంది, కీస్ మారుతాయి. ఓకే, కుమార్ కూడా సిసి. నెక్స్ట్ వచ్చేసరికి నయా ప్యార్ హై నయా ఇంతజార్, ఇది నయా ప్యార్ హై నయా ఇంతజార్. సో నయా వచ్చేసరికి ఏసి, ప్యార్ హై ప్యార్, నయా इंतजार. नेक्स्ट कर लूँ मैं क्या अपना हाल. सो कर लूँ मैं क्या अपना हाल వచ్చేసరికి ఒక్క నిమిషం.
इला कर लो मैं क्या अपना हाल. सो FED कर लो मैं क्या अपना हाल. ఓకే. సో సింగిల్ ఫింగర్ చూడండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ దిలే బేకరార్. ఇది సింపుల్. ఓకే. సో ఏ దిలే బేకరార్, ఏకి డి, దిలే EF, బేకరార్కి AGG. సో నెక్స్ట్ मेरे दिले बेकरार तू ही बता. सो मेरे दिले बेकरार FE मेरे, DE दिले, A sharp next A sharp A बेकरार तू F, A ही FG बता. ఓకే. నెక్స్ట్ పహలా నషా పహలా కుమార్ అదే వస్తుంది. అదే వస్తుంది. పహలా నషా పహలా కుమార్, నయా ప్యార్ హై నయా ఇంతజార్. ఆ తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చాము. ఉడతా హీ ఫిరో ఇన్ హవా మే కహీ. ఇది చూడండి, ఇది హై ఆక్టివ్ అనమాట. ఓకే. సో చూడండి, ఓకే. సో ఉడతా హీ ఫిరో ఇన్ హవా మే కహీలో ఫస్ట్ అయితే హై ఆక్టివ్లో FF, ఉడతా హీ, डी शार्प डी వచ్చేసరికి ही फिरो ही सी. నెక్స్ట్ ఇన్ కూడా డి, సి, ఏ షార్ప్ మరియు జీ వచ్చేసరికి హవావ్, మే డి, కహీ సి. ఓకే. నెక్స్ట్ या मैं झूल जाऊँ इन घटाओं में कहीं. ఇది కూడా సేమే. ఇది కూడా జస్ట్ ఇక్కడ ఒక డి యాడ్ చేయాలి. అంతే, జస్ట్ డి యాడ్ చేయాలి మధ్యలో. डी యాడ్ చేసిన తర్వాత అది యా మే झूल जाऊँ इन घटाओं में कहीं. डी యాడ్ చేయకపోతే उड़ता ही फिरो इन हवा में कहीं. ఫస్ట్ ఇలా వస్తుంది, उड़ता ही फिरो इन हवा में कहीं, या मैं झूल जाऊँ इन घटाओं में कहीं, या मैं झूल जाऊँ इन घटाओं में कहीं. ओके. నెక్స్ట్ एक कर दूँ आसमां और ज़मीन. సో एक कर दूँ आसमां और ज़मीन కూడా కాస్త సేమే ఉంటుంది, కానీ నేను వాయిని చూపిస్తాను. एक कर दो आसमां और ज़मीन. सो सी ए शार्प एक, कर दो आसमां और ज़मीन. सो आसमां వచ్చేసరికి डी शार्प डी डी, और सी कहीं కూడా ఏ షార్ప్ ఇంకా సి. నెక్స్ట్ వచ్చేసరికి కహో యారో క్యా కరో క్యా నహీ. ఇది కూడా సేమే, వాయించి చూపిస్తా. ఇది జస్ట్ ఎఫ్ యాడ్ చేయాలి. సో కహో వచ్చేసరికి सी ए शार्प,
యారో వచ్చేసరికి సి అండ్ డి. డి షార్ప్ అయితే క్యా, డి షార్ప్ క్యా. నెక్స్ట్ కరో ఎఫ్ సి. మళ్ళీ క్యా వచ్చేసరికి సి, హీ. ఏ షార్ప్ సి. జస్ట్ ఎఫ్ యాడ్ చేసాం, డి బదులు ఎఫ్ యాడ్ చేయాలంతే. ఇది ఏక్ కర్ దో ఆస్మా ఔర్ జమీన్. ఇప్పుడు కహో యారో క్యా కరో క్యా నహీ వాయిస్తా. ఎఫ్ యాడ్ చేసాం అంతే. ఓకే, సో ఫుల్ సాంగ్ అలా వాయిస్తే మీరు చూడండి ఫింగర్ కాంటాక్టింగ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ పहला नशा. ఎండింగ్ వచ్చేసరికి ఇలాగ లాస్ట్ వరకు ఇక్కడ దాకా వస్తుంది అనమాట. ఓకే.